రాయలసీమ స్టైల్ బెల్లం పాయసం ఎలా చేయాలో చూద్దామా. దానికోసం 1 గ్లాస్ శనగపప్పు ఆర్ శనగబాడలు అంటారు. సో వీటిని తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసుకొని 3 to 4 విజిల్స్ మనం ఉడికించుకుంటాము. తర్వాత అదే గ్లాస్తో 3/4 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. సో సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి సేమ్ ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్తో మనం ఉడికించుకుంటాము. తర్వాత విజిల్ పోయిన తర్వాత ఈ ఉడికించిన సగ్గుబియ్యంని, ఉడికించిన శనగపప్పుని రెండింటిని ఒక గిన్నెలోకి పోసుకొని అంతటిని మనం ఒక స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. నేను ఒక గ్లాస్కి 3 గ్లాసుల బెల్లం పొడి వేసుకున్నాను. సో అది మీ యొక్క స్వీట్నెస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకు మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఉడికించిన దాన్ని మనం వడకట్టుకోవాలి ఒక గిన్నెలోకి. ఇలా వడకట్టుకుంటే ఇసుక అలాంటిది ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ వడకట్టుకున్న ఈ బెల్లంని మనం ఉడికించుకుంటున్నాం కదండి శనగపప్పు సగ్గుబియ్యం, అందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇలా బెల్లం ఒక 3 to 4 మినిట్స్ అందులో బాగా ఉడికిపోవాలి. ఆలోపు మనం మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ శనగపప్పుకి నేను 1.5 గ్లాస్ సేమియా తీసుకున్నాను. సో సేమియా వేసుకొని సేమియా బాగా రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలి. సో తర్వాత మనం ఉడికించుకుంటున్న మిశ్రమంలో కలుపుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 2-3 స్పూన్స్ జీడిపప్పు, 2 స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి కూడా బాగా వేయించుకోవాలి. సో ఆలోపు ఉడుకుతున్న పాయసంలో బాగా మరిగించి వేడి చేసుకున్న పాలను కొంచెం వేసుకుంటాము. సో అంతటిని బాగా కలుపుకొని మనం వేయించుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సోంపు తీసుకొని మెత్తగా పొడిలాగా దంచుకుంటాము. తర్వాత కొద్దిగా ఒక 2 to 3 యాలకలు కూడా వేసుకొని పొడిలాగా దంచుకొని ఈ మొత్తటిని మనం పాయసంలో వేసుకొని 3 to 4 మినిట్స్ బాగా ఉడికించుకుంటాము. తర్వాత ఉడికించుకుంటే బెల్లం పాయసం రెడీ. సో నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.